1999లో అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య బస్సు సర్వీస్ను ప్రారంభించారు. అమృత్సర్ లాహోర్ బస్సు సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి స్వయంగా బస్సు ఎక్కి లాహోర్కు ప్రయాణించారు. ఆయనకు పాకిస్తాన్లో ఘన స్వాగతం లభించింది. ఈ సమయంలో ఆయన గవర్నర్ సభలో కూడా ఒక అద్భుతమైన ప్రసంగం చేసి పాకిస్తాన్ను మందలించారు. ప్రసంగం తర్వాత ఒక మహిళా జర్నలిస్టు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. కాశ్మీర్ సమస్యను లేవనెత్తడం ఆమె ప్రధాన టార్గెట్. ఆ మహిళా జర్నలిస్ట్ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని ప్రశ్నిస్తూ, మీరు ఇంతవరకు ఎందుకు వివాహం చేసుకోలేదు అని అడిగారు. అంతటితో ఆగకుండా, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు కన్యాశుల్కంగా కాశ్మీర్ను ఇవ్వాలనే ఒక షరతు కూడా పెట్టారు. దానికి వాజ్పేయి గారు స్పందిస్తూ, సరే మరి నాకు కట్నంగా మీ పాకిస్తాన్ దేశాన్ని రాసిస్తావా అని అడిగారంట. వాజ్పేయి గారు అంత మాట అనడానికి ఆ మహిళా జర్నలిస్ట్ కూడా అంతకుముందు వేసిన ఒక వింత ప్రశ్న కారణం. కింద కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.